పడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాల్సిన మనం పడిపోయిన వారి విషయం ఒక ఆలోచన చేద్దాం. లెట్ us టేక్ సమ్ బ్యాడ్ ఎగ్జాంపుల్స్. అలాగన పడిపోయిన వారి ఉదాహరణ జ్ఞాపకం చేసుకుంటే, పడిపోయే ఛాన్సెస్ ఎప్పుడున్నాయి అంటే ద ఫస్ట్ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ఈజ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. ద ఫస్ట్ ఛాన్స్ ఆఫ్ ఫాలింగ్ ఈజ్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదము తర్వాత పతనం. ఇంకో మాట చెప్పాలంటే ఆశీర్వాదము యొక్క ప్రమాదం. ఆశీర్వాదం యొక్క ప్రమాదం, ద డేంజర్ ఆఫ్ బ్లెస్సింగ్. ఆశీర్వాదమును ఇచ్చేవాడు దేవుడు, ఆశీర్వదించబడాల్సిందే. కానీ ఆశీర్వాదం వెనకాతల ప్రమాదం ఉంది. ఆశీర్వాదం వెనకాతల ప్రమాదం ఉంది. దేర్ ఈస్ రియల్ డేంజర్ విచ్ ఈస్ ఫాలోయింగ్ ద బ్లెస్సింగ్. ఆశీర్వాదాన్ని వెంబడిస్తూ వస్తుంది ప్రమాదం. రండి కొన్ని అధ్యాయాలు చూద్దాం. మొట్టమొదటి వ్యక్తిని గుర్తు చేస్తాను. లోతు ఆశీర్వదించబడిన తర్వాతే ఏమయ్యాడు చెప్పండి? పడిపోయాడు. ఎప్పుడైతే తన మందలు విస్తరించాయో, తన మంద కాపురలు విస్తరించారో, అంతకు ముందు లేని ఇండిపెండెన్సీ, వ్యక్తిత్వం, వ్యక్తిగతం లోతుకప్పుడు వచ్చింది. అంతవరకు అబ్రహామును హత్తుకొనిన లోతు ఇప్పుడు అబ్రహామును విడిచి, అదిగో అది నాకు ఏదైనా వలె కనబడుతుంది అన్న ఇండివిజువల్ డెసిషన్ తీసుకోవడానికి, అంతవరకు అబ్రహాము మీద, అబ్రహాం యొక్క పిలుపు మీద, అబ్రహాం యొక్క నడిపింపు మీద ఆధారపడిన లోతు నౌ హీ ఈస్ టేకింగ్ హిస్ ఇండిపెండెంట్ డెసిషన్స్, ఇండివిజువల్ డెసిషన్స్. అంతకుముందు అబ్రహాము రే బాబు ఇటు పోదాం అని అంటే సరే పెద్దనాన్న అని అబ్రహాం వెనకాల వచ్చినవాడు ఇప్పుడు నేను అట్టుపోతా అని చెప్పగలిగేది ఎప్పుడు వచ్చింది అనంటే ఆ మందలు విస్తరించిన తరువాత. వాస్తవంగా లోతు ఏమని ఉండాల్సిందంటే, సరే అబ్రహాము లోతును విడిచిన తర్వాత, లేకపోతే లోతు అబ్రహాం నుంచి వేరైన తర్వాత అనేది ఒక పక్కనైతే, లోతు ఏం అబ్రహామా నాయనా నీ దేవుని పిలుపుని బట్టి నీ వస్తే నీ వెనకత నేను వచ్చాను, నిన్ను వెంబడించాను, నీతో నడిపించబడ్డాను, నీ దేవుడే నా దేవుడని నేను వచ్చాను. వాస్తవంగా లోతు అబ్రహాముని బట్టి యెహోవా దేవుని తెలుసుకున్నాడు. అదర్వైజ్ యెహోవా దేవునికి వచ్చిన జ్ఞానం లోతుకు లేనే లేదు. తాను కూడా ఒక విగ్రహారాధికుడే. అంటే ఇప్పుడు లోతుకు సువార్త చెప్పినాడు ఎవడు? అబ్రహామే. అబ్రహాముని బట్టే లోతు రక్షణలోనికి వచ్చాడు. అబ్రహాముని బట్టే అబ్రహాముకు మెసొపొతామియాలో మహిమాస్వరూపికు దేవుడు దర్శనమిస్తే, ఆ మహిమాస్వరూపికు దేవుని దర్శనమునికి వచ్చే లోతుతో అబ్రహాం పంచుకుంటే, అప్పుడు యెహోవా దేవుని విశ్వాసం నుంచి అబ్రహాం వెంబడి వచ్చిన వాడే లోతు. కానీ ఇప్పుడు అబ్రహామునే విడిచిపెట్టి వెళ్ళడానికి కారణం మందలు విస్తారం అగుట చేత. వాస్తవంగా లోతు ఏమనాలంటే, నా మంద కాపురులకు నీ మంద కాపురులకు కలహం వస్తే అసలు నాకు మందే వద్దు, అబ్రహాము నువ్వే కావాలనాలి. అవునా కాదా? ఏమనాలి? ఇంత కలహం వచ్చి నీ దగ్గర నుంచి దూరం అయిపోయడానికి కారణమైన మందొద్దు, మంద కాపురులొద్దు నాకు. అబ్రహామా నువ్వుంటే చాలు, నీ దేవుడుంటే నాకు చాలు అని రూతు నయోమితో అన్నట్టుగా లోతు అబ్రహాముతో అని ఉంటే లోతు జీవితం అంత భయంకరమయ్యేది కాదు. లోతు కుమార్తెలు అంత పాపిష్టి వారు అయ్యేవారు కాదు. లోతు తన భార్యను కోల్పోయేవాడు కాడు. ఆశీర్వాదాన్ని వెంబడించింది ప్రమాదం. ద డేంజర్ ఆఫ్ ఇండిపెండెన్సీ ఆఫ్టర్ బ్లెస్సింగ్. కాబట్టి మనం చదువుతాము ప్రసంగి సామెతలలో, వేరుండగోరువాడు స్వేచ్ఛను. ఇప్పుడు ఈ లోతు అబ్రహాం యొక్క నడిపింపులో ఉండాలని కోరలే, నేను స్వేచ్ఛగా పోవాలని స్వేచ్ఛను కోరుకున్నాడు. దేవుని బిడ్డలుగా ప్రభువైన యేసుక్రీస్తు ద్వారా మనకు కలిగిన ఆశీర్వాదాలను బట్టి, ఆశీర్వాదమును బట్టి మనము క్రీస్తుకు వేరవ్వకూడదు. ఆశీర్వాదము లేకపోయినా పర్లేదు, కానీ క్రీస్తు ఉంటే చాలు. క్రీస్తే నా ఆశీర్వాదం అనుకోవాలి, కానీ క్రీస్తు ద్వారా కలిగిన ఆశీర్వాదాలను బట్టి క్రీస్తునే అప్పగించేసే వారం ఎప్పటికీ కాకూడదు. ఆ ఆశీర్వాదం నన్ను, నా క్రీస్తును వేరే చేసేటంతటిదైతే ఆ ఆశీర్వాదం కూడా నాకు శాపమే, అది నాకొద్దు.
అది కోల్పోవడానికి నేను ఇష్టపడతాను కానీ క్రీస్తుని విడిచిపెట్టడానికి మాత్రం నేను ఏమాత్రం ఇష్టపడను. ఇఫ్ ఎట్ ఆల్ దట్ బ్లెస్సింగ్ ఈజ్ ద రీజన్ టు గో ఫార్ అవే ఫ్రమ్ క్రైస్ట్ ద బ్లెస్సర్, ఐ డోంట్ వాంట్ దట్ బ్లెస్సింగ్. క్రీస్తు అను ఆశీర్వాదించిన వానికి ఈ ఆశీర్వాదమే దూరం చేస్తే అది నాకొద్దు. ఇది లోతు చెప్పుంటే ఎంత బాగుండేదో. అతని చరిత్ర, అతని కుటుంబ చరిత్ర, అతని వంశావళి ఇంత శాపగ్రస్తమైనది అయ్యేదే కాదు. చివరకు అమ్మోనీయులు, మోయాబీయులను శాపగ్రస్తులు యెహోవా మందిరములో 7వ తరం వరకు కూడా ప్రవేశింపకూడదన్న భయంకర శాపం పొందే అంతటి దుస్థితికి ఎందుకు వచ్చాడు? నో ఫ్యామిలీ, నో బ్లెస్సింగ్. మంద కాపులు ఉన్నాయి లోతుకు, కానీ ఏమి లేదు. అబ్రహాము యొక్క ఆశీర్వాదములో అబ్రహాము దేవుడు ఇక తన సంతానానికి దగ్గరకు కూడా రావద్దని చెప్పాల్సి వచ్చింది. ఇదేమన్నా సంతోషమా లోతుకు చెప్పండి? ఆశీర్వాదము తర్వాతే పొంచి ఉంది. అందుకే మనము ఆ ప్రమాదములో పడకుండా జాగ్రత్తగా చూసుకోవాలి. 2వ ఉదాహరణ, యెరూషలేమా, నేను యెరూషలేమును గూర్చి మీకు చెప్తాను వినండి అన్నాడు దేవుడు. యెహెజ్కేలు గ్రంథం 15వ అధ్యాయంలో యెరూషలేమును గురించి చెప్తూ, నీవు పుట్టిన నాడు నీ నాభి సూత్రము కోయబడలేదు, నీవు ఉప్పుతో కడగబడలేదు, తైలము పూయబడలేదు, నీకు వస్త్రము చుట్టబడలేదు, నీవు మైలులో రక్తములో పొర్లాడుచుండగా ఎవరునూ నీ యొద్దకు వచ్చి నీకు బట్ట చుట్టారైతిరి. రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి బ్రతుకుమని నీతో చెప్పి దిగంబరివై ఉన్న నీకు వస్త్రము చుట్టి నీకు ఆభరణాలు ఏర్పరిచి నీకు సకలము నేను చేయగా నీవు ఆభరణ భూషితురాలవైతివి. ఆ తర్వాత చూడండి, యెహెజ్కేలు 16వ అధ్యాయం, యెహెజ్కేలు 16వ అధ్యాయం 10వ వచనం, నూనెతో అంటాను విచిత్రమైన కుట్టిన చర్మముతో చేసిన పాదరక్షలు తొడిగి సన్నపు అవిసనార బట్ట నీకు చేయించి పట్టుబట్ట ధరింపజేసి ఆభరణ చేతి అలంకరించి చేతులకు కడిమలు పెట్టి మెడకు గొలుసు తగిలించి చెవులకు ముక్కు పోగులను తలకు కిరీటం పెట్టించి ఇలాగు బంగారు వెండితో అలంకరించి ధరింపజేసి మిక్కిలి సౌందర్యవంతివై రాణియగుణంతగా అభివృద్ధి నొందితివి, జనులందరూ నిన్ను ప్రశంసించుచు వచ్చిరి. యెహెజ్కేలు 16:15 చదవండి. అయితే దేర్ కమ్స్ ద డేంజర్. అయితే నీవు నీ సౌందర్యము నీవు ఆధారం చేసుకొని నీవు కీర్తి వచ్చినందున, అయ్యో, దెర్ ఇస్ ఎ డేంజర్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. ఆశీర్వాదము తర్వాత ఎంత ప్రమాదం ఉందో చూడండి. నీకు వస్తున్న ప్రశంసను బట్టి నీవు ప్రశంసించవలసిన నన్ను మర్చిపోయావు. నీకు ప్రశంసలు వచ్చినాయి, ఆ ప్రశంసలు నీకు రాగానే నీవేం చేయాలా? ఈ ప్రశంసలన్నిటికీ కారణమైన నన్ను నీవు ప్రశంసించాలి, వెంబడించాలి. కానీ ఇట్టి నీ ప్రశంసలకు కారణమైన నన్ను విడిచి పోతివి. ఎంత భయంకరం! నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితములో సంపదలకు కూడదు, ప్రశంసలకు కారణమైన దేవుని వెంట మనము పోకూడదు. హెచ్చింపుకు కారణమైన దేవునిని విడిచి సౌలు, రండి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం, మొదటి సమూయేలు గ్రంథం 13వ అధ్యాయం 13వ వచనం, ఆజ్ఞలు గైకొనక నీవు అవివేకపు పని నీ రాజ్యమును ఇశ్రాయేలుల మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను. అయితే నీ రాజ్యము హెచ్చింపుకు వెనకాతలే ప్రమాదము వచ్చింది. కింగ్ ఆఫ్ ఎగ్జాల్టేషన్. హెచ్చింపబడ్డావు. నేనెంతటి వాడును, నా తండ్రి కుటుంబం ఎంతటిది, నా గోత్రం ఎంతటిది అన్నావు. నిన్ను రాజుగా అభిషేకిస్తున్నాడు దేవుడు అని చెప్పి తైలం పోసి రాజుగా చేస్తే సౌలు, నీవు నా మాటను వినక చేశావు. నిన్ను హెచ్చించిన నా మాట గాక జనుల మాట విని నీ హెచ్చింపునే కోల్పోయి, నీ సింహాసనాన్నే కోల్పోయి, నీ రాజరికాన్నే కోల్పోయి, నీ సింహాసనాన్నే పోగొట్టుకున్నావు. దురాత్మ నీ మీదకి వచ్చేందుకు కారణమైంది. దెర్ ఇస్ డేంజర్ ఆఫ్టర్ బ్లెస్సింగ్. దీవించబడిన తర్వాత
ఆశీర్వదింపబడిన తర్వాత, సంపద పొందిన తర్వాత, ప్రశంసలు పొందేటంత సౌందర్యం పొందిన తర్వాత యెరూషలేముకు ప్రమాదం వచ్చింది. రాజుగా కిరీటధారి అయి సింహాసనం మీదకు హెచ్చింపబడిన తర్వాత సౌలుకు దురాత్మ వచ్చింది. కారట వినలేదు. తనను హెచ్చించిన దేవుని మాట గాక ప్రజల ముందు హెచ్చింపును కోరాడు. తన సింహాసనాన్నే పోగొట్టుకున్నాడు. నా దేవుని బిడ్డలారా, మన జీవితంలో నిలుచుచున్నామనిగా చూసుకోవాల్సిన సందర్భం అదే. ద టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఈజ్ ద రియల్ టైమ్ ఆఫ్ డేంజర్. ఆశీర్వదించబడిన సమయం పడిపోయేందుకు అవకాశం ఉన్న సందర్భం. అందుకనే జాగ్రత్తగా చూసుకోవాలని ప్రభుపేట మనవి చేస్తున్నా. కనుక లోతును జ్ఞాపకం చేసుకున్నాం. తాను పడిపోయిన సందర్భం. నేను పేతురును జ్ఞాపకం చేస్తాను. పేతురు జీవితం గమనించండి. ద టైమ్ ఆఫ్ బ్లెస్సింగ్ ఆఫ్ రెవల్యూషన్ ఈజ్ ద టైమ్ ఆఫ్ ఫాలెన్ సిచ్యువేషన్. ఈ మత్తయి సువార్త 16వ అధ్యాయానికి రండి. మత్తయి సువార్త 16వ అధ్యాయం. పేతురుకు దేవుడు గొప్ప ప్రత్యక్షత ఇచ్చాడండి. గొప్ప బయలుపరిపు ఇచ్చాడు. ఏ నరునికి ఇవ్వని ప్రత్యక్షత. క్రీస్తును గుర్చిన అద్భుతమైన పొందిన వెంటనే డేంజర్. ఆ ప్రత్యక్షత అని ఆశీర్వాదము పొందిన వెంటనే పేతురులోని 16వ అధ్యాయము 17వ వచనం. అందుకు యేసు, సీమోను బర్యోనా, అంటే యోనా కుమారుడైన సీమోను, నీవు ధన్యుడవు. పరలోకముందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిచినే గాని నరుడు నీకు బయలుపరచలేదు. మరియు నీవు పేతురు, ఈ బండ మీద నా సంఘము కట్టుదును, పాతాళలోకము ద్వారము దాన్ని ఆలబుచ్చెవరు నీకు. వాట్ ఏ బ్లెస్సింగ్ ఆఫ్ రెవల్యూషన్. ఎంత గొప్ప ఆశీర్వాదం, ఎంత గొప్ప ప్రత్యక్షత, ఎంత గొప్ప తాళపు చెవుల భాగ్యం. ఇంత గొప్ప ఆశీర్వాదం వచ్చింది. ఇప్పుడు నిలుచున్నాడు. జాగ్రత్త పడాలి కదా. ఈ ఆత్మీయమైన వరము, ఈ ఆత్మీయమైన ప్రత్యక్షత, ఈ ఆత్మీయ ధన్యత, ఈ ఆత్మీయ స్థానం పొందిన ఈ పేతురు ఇప్పుడు ప్రమాదం పొంచింది. చూడండి, కింద వచ్చినాక రండి. కొన్ని వచ్చిన ఇంత గొప్ప ప్రశంస పొందాడు. కానీ యేసుప్రభు వారు అన్నారు, నేను వెళ్ళి హింసలు పొందుతాను, చంపబడి 3వ దినాన లెగిచ అగత్యం అని చెప్పడం మొదలు పెట్టగానే 22వ మత్తయి 16:22 పేతురు ఆయన చేయి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగునుగాక, అది నీ కన్నడు కలుగదని ఆయనను గద్దింపసాగాను. అయితే ఆయన పేతురు, సాతానా. అరే, ఇప్పుడే కదా ఏమన్నాడు, నీవు ధన్యుడవు. ఇప్పుడేమంటున్నాల్సి వస్తుంది, సాతానా నా వెనుకకు, నీవు నాకు అభ్యంతర కారణమేనావు. నీవు మనుషుల సంగతులనే తలంచుచున్నావు గాని దేవుని సంగతులను తలంచలేదు. దేర్ ఇస్ గ్రేటర్ డేంజర్ ఆఫ్టర్ బ్లెస్సింగ్ ఆఫ్ రెవల్యూషన్. అప్పుడే దైవికమైన గొప్ప ప్రత్యక్షత పొందిన ఈ పేతురు సాతానుకు అవకాశం ఇచ్చాడు. మనుష్య సంగతులను ఆలోచిస్తున్నాడు కానీ దేవుని సంగతులు ఆలోచించడంలే. ద మిస్టరీ బిహైండ్ క్రూసిఫిక్షన్, ఆ సిలువ వేయబడుట వెనకాల దాగి ఉన్న నీకు జరగకూడదు. నాకు కూడా మన లోపలే వస్తాడు ఈ సాతాను. ఏమంటాడు, నో నువ్వు దేవుని బిడ్డవు, నీకు కలగకూడదు, నో నీకు రాకూడదు ఈ శ్రమ, లేదు నీకు అసలు అంటుంటాడు కదా. అసలు నీకు రావడం ఏంటి నింద, అసలు నీకు రావడం ఏంటి శ్రమ, అసలు నీకు రావడం ఏంటి హింస, నో చలకూడదని. అప్పుడు నువ్వేం చెప్పుకోవాలి నీ హృదయంలోకి? మిర్రర్ ముందుకు పోయి అద్దం ముందు నుంచొని నీ ముఖం నువ్వే, సాతానా నా వెనక అని చెప్పుకో. దేవుడు చెప్పే ముందే చెప్పుకో. మనుష్య సంగతులు ఆలోచిస్తావు. ఈ హింస వెనకాల, ఈ సిలువ వెనకాతల ఒక గొప్ప మర్మం, ఒక గొప్ప కానాడు. అది తెలుసుకోక మనుష్య రీత్యా నో రాకూడదు, వద్దు సిలువ వద్దు, వద్దు వద్దు, వద్దు హింస వద్దు, వద్దు అసలు మేకలొద్దు, వద్దు కడవద్దు, వద్దు మొలకెడదు. అరే అనుకుంటే దేవుని సంగతి నువ్వు తలంచడంలే. దేవుడే హింస, సిలువ ఇదంతా నియమిస్తే పేతురు నువ్వేంటి వద్దు వద్దు అని గద్దిస్తున్నావు? అర్థం చేసుకుంటారా దేవుని బిడ్డలారా? సాతాను ఏం చేస్తాడంటే నో 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 క్రాస్ అంటాడు అనమాట. నో సఫరింగ్, శ్రమొద్దు, సిలువద్దు, వద్దు వద్దు అంటుంటాడు. అది అనేవాడు ఎవడు? పేతురు కాదు. పేతురులోనికి ప్రవేశించిన నీతో కూడా అంటాడు. పేతురులోకే ప్రవేశిస్తే
మనలోకి ప్రవేశించడం పెద్ద కష్టమా వానికి? మనమేమో పేతురు కంటే పెద్ద భక్తులమా? పేతురు తాత కంటే పెద్ద శ్రేష్టమండి? మనలోకి ఇంకా ఈజీగా వచ్చి మనల్ని గద్దిస్తాడు ఏమని? నో, శిలువ వద్దు మనకి, శ్రమ వద్దు మనకి అంటాడు. వెంటనే మనం ఒకవేళ యేసయ్య గనక మన నాబోటాడు అనుకోండి, అస్సలు పేతురు ఎంత మంచోడు అయ్యా నువ్వు, నీకంటే లవింగ్ డిసైపుల్ నో మోర్, నీకంటే ప్రేమించే శిష్యుడు రే ఫిలిప్పు, చూడురా పేతురుకున్న మనసు చూడురా అయ్యా, రే ఆంద్రియా, అసలు నీకేమైనా నా మీద, నన్ను హింసించబడతాను చనిపోతానని చెప్తుంటే నీకేమైనా ప్రేమ ఉందయ్యా ఆంద్రియా అనాలి కదండి. యోహాను, పొద్దస్తమాను నా గుండెల మీద ఆనుకుంటూ నేను హింసించబడతాను, సిలువనెక్కుతాను, చంపబడతాను అని అంటే ఒక్క మాట కూడా అయ్యో ప్రభు అనవేంటి, సింపతి చూపించవేంటి అన్నాడా? అనలే. మనమైతే అదే కోరుకుంటాం. నేను హింసించబడుతున్నాను, నేను శ్రమపడుతున్నా అంటే అయ్యో అనాలనుకుంటాం మనం. కానీ అలా అనేది సాతానని తెలియదు మనకి, అలా కోరుకోవడం సాతాను పని అని తెలియదు మనకి. అరే దేవుడే అనుమతిస్తే వద్దు అని గద్దిస్తావేంటి? చూసారా, ఒక గొప్ప ప్రత్యక్షత పొందాడు, ఆ వెంటనే ఒక ప్రమాదములో చిక్కుకున్నాడు. ఒక దైవికమైన శ్రేష్టమైన ప్రత్యక్షత క్రీస్తుని గురించి ఎవ్వరికి లేనిది తాను పొందాడు. ఆ వెంటనే అవగాహన రాహిత్యంలోనికి వెళ్ళిపోయాడు, పడిపోయాడు. జాగ్రత్త దేవుని బిడ్డలారా, దైవికమైన శ్రేష్టమైన వరములు, ప్రత్యక్షతలు, అద్భుతమైన దైవికమైన బయలుపరుపులు, ఆశీర్వాదాలు ఎంత మేలో అట్టి ఆశీర్వాదాలు, దాని వెనుకలే ఇదిగో పొంచున్నాడు సాతాను. పడిపోయే ప్రమాదం ఉంది, పడిపోయే ప్రమాదం ఉంది. లోతు తన సంపదలు తన పడిపోవడానికి కారణం, సౌలు తన హెచ్చింపు తన పడిపోవడానికి కారణం, యెరూషలేము తన సౌందర్యం ప్రశంసలు తను పడిపోవడానికి కారణమైపోయాయి. పేతురు తన ప్రత్యక్షతలు, ఆత్మీయ ఆశీర్వాదం తన పడిపోవడానికి కారణమైంది. రండి, హిజ్కియా, రాజైన హిజ్కియా తన ఆయుష్ పెంచబడిన తన ఆయుష్యే తన పడిపోవడానికి కారణమైంది. హిజ్కియా యెషయా గ్రంథంలో చదువుదాం, దినవృత్తాంతాల్లో ఉన్నప్పటికీ ఇక్కడ తీసుకుందాం. యెషయా గ్రంథము 39వ అధ్యాయం 1 వచ్చిన. ఆ కాలమందు బబులోను రాజును బలదాను కుమారుడైన దగ్బలదాను హిజ్కియా రోగి అయి బాగుపడిన, భయంకరమైన రోగి అయి ఉన్నాడు, గోడ తిరిగి కన్నీరు కార్చాడు. నా దినముల మధ్యాహ్నమందు నీవు నన్ను కొనిపోదువేమి, పాతాళమునికి స్తుతి కలుగునా, అక్కడ నేను స్తుతించలేను కదా, సజీవంగా ఉంచితే సజీవుల మధ్య నేను స్తుతిస్తాను, సజీవుడిగా ఉంటే నీ మందిరానికి పోయి స్తుతిస్తాను అన్నాడు. సరే, సజీవుడు కాని ప్రాణం పోశాడు, ఊపిరి పోశాడు, ఆయుష్ పెంచాడు. ఇప్పుడు తన ఆయుష్, తను పీల్చుకుంటున్న శ్వాస దేవుడు వేసిన భిక్ష, దేవుడు పెట్టిన దానం. ఇప్పుడు తానంటాడు, ఆ బబులోను రాజు దగ్గర నుంచి వేగు చూడ్డానికి వస్తే అంటాడు, 2వ వచనం చదవడం ఎవరైనా చదవండి బ్రదర్. యెషయా 39:2 గట్టిగా. చూడండి, రాజ్యమునేమి, ఇంటినేమి, సమస్త వస్తువులను దేనిని మరుగు చేయక పదార్థములను కొట్టును, వెండి, బంగారం, గంధవర్గాలు, పరిమళ తైలం, ఆ వాటన్నిటితో పాటు ఎవరైనా చెప్పుకుంటారండి? ఎవరైనా చెప్పుకుంటారా? గప్పాల మారి కాకపోతే, గొప్పలకు పోవడం కాకపోతే ఆయుధశాలను కూడా చూపించేశాడంట. ఎంత ఘోరమైనటువంటి, చూడండి, నేను చూడు, నా భాగ్యం చూడు, నాకున్నవి చూడు, నాకున్న భాగ్యం చూడు, నాకున్న వెండి చూడు, నాకు బంగారు చూడు, నాకున్న ఆయుధాలు చూడు, చూడు నాకున్నవన్నీ చూడు. దాచుకోలేమే, దిగేసుకుంటే గాని సంబరం మనకు తృప్తి ఆగదే. లాక్కొని పోయేవాడు వెనకాల పడే అంతవరకు కూడా మనకి ఆగదు.
అన్ని చూడు, నాకెంతుంది చూడు, నాకెంతుంది చూడు, నాకంతుంది చూడు అన్ని చెప్పి వెళ్ళిన తర్వాత దేవుడు అన్నాడు, వారెవరు ఎక్కడి నుంచి వచ్చారు, ఏం చేశారంటే ముఖం తెల్లబెట్టాడు. ఇప్పుడు నేను అంటాను, ఇంతగా ఆయుష్ను పెంచి ఆస్వాదించిన దేవుడిచ్చిన ఆయుష్ అనే ఆశీర్వాదం వెంటనే నీకు వచ్చింది ఏంటి చెప్పండి? గర్వము అనే ప్రమాదం. గర్వము అనే ప్రమాదం. ఎప్పుడైతే తాను కలిగి ఉన్నవి యావత్తు దేవుని కృపను పొందానని తాను ఎరగవలసిన వాడు, దాచుకోవలసిన దాన్ని, దాపరికం వహించవలసిన దాన్ని, గుప్తంగా ఉంచవలసిన దాన్ని, మర్మంగా పెట్టుకోవలసిన దాన్ని, ఇముడ్చుకొనించవలసిన దాన్ని శత్రువు ముందు బహిర్గతం చేసుకొని, శత్రువు ముందు ఎప్పుడైతే తాను వేడుక చేసుకున్నాడో వెంటనే దేవుడు అన్నాడు, బబులోనులు వస్తారు, నీ కలిగిన సమస్తాన్ని తీసుకొని పోతారు, నీ కొడుకులను కూడా తీసుకొని పోతారు, నపుంసకులుగా చేసేసి వారి కళ్ళుడు పీకేస్తారు అన్నాడు. ఎంత భయంకరమైన ప్రమాదం! తాను నిలుచున్నానని తలంచుకున్న వాడు పడిపోకుండా జాగ్రత్తగా, వేర్ దేర్ ఇస్ ఎ బ్లెస్సింగ్ దేర్ ఇస్ ఎ డేంజర్. ఎక్కడ ఆశీర్వాదం ఉందో అక్కడ ప్రమాదం ఉంది. ఆ ఆశీర్వాదం వెనకాతలే శత్రువుని శోధించేందుకు, శత్రువుని పడవేసేందుకు, శత్రువుని దొంగిలించేందుకు, శత్రువుని పాడు చేసేందుకు, ఏదో ఒక రీతిగా దేవుడు నీకు అనుగ్రహించిన ఆశీర్వాదాన్ని తిరిగి సమూలంగా దొంగిలించేందుకు శత్రువు అక్కడే పొంచున్నాడని మరచి, ఆదమరిచి నిర్లక్ష్యంగా మైమరిచి గడిపేవో పొందిన ఆశీర్వాదం అంతటిని కాజేసే అపవాది పొంచి ఉన్నాడు. సమస్తము కాజేస్తాడు. కనుక హిజ్కియా జీవితంలో పొడిగించబడిన ఆయుష్ ఒక గొప్ప ఆశీర్వాదమే, కానీ దాని వెంటనే తను పడిపోయాడు. ఆశీర్వాదం పొందొద్దు అని నేను చెప్పను, ఆశీర్వాదమును వద్దు అని నేను చెప్పను, కానీ ఆశీర్వదించబడిన తర్వాత పడిపోదునేమో అని జాగ్రత్తగా చూచుకొనవలెను. మరొక ఉదాహరణ, దినవృత్తాంతముల గ్రంథం, ఉజ్జియా. దినవృత్తాంతముల గ్రంథం 26వ అధ్యాయం 2వ దినవృత్తాంతములు, దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 3వ వచనం. దినవృత్తాంతం 2వ గ్రంథం 26వ అధ్యాయం 26వ అధ్యాయం. కొన్ని వచనాలు నేను చెప్తాను చూడండి. 5వ వచనం చదవండి అమ్మా. ఆశ్రయించినంత కాలం మొదటిది దేవుడు అతనిని వర్ధిల్లా చేశాను. వెరీ గుడ్. తర్వాత 7వ వచనం, గూర్బహీలలో నివసించిన ఆ మాట గమనించండి. అతడు కాదమ్మా, దేవుడు అతనికి, మొదటిది దేవుడు అతని వర్ధిల్లా చేశాను, రెండవది దేవుడు అతనికి సహాయము చేశాను. కాబట్టి ఇప్పుడు 8వ వచనం, అతడు అధికముగా బలాభివృద్ధి నొందెను కనుక అతని కీర్తి ఐగుప్తు మార్గ ప్రదేశములన్నిటను వ్యాపించను. ఇంతగా అతడు వ్యాపించి కీర్తి పొంది, ఇప్పుడు 15వ వచనం, మరియు అతడు అంబులనేమి పెద్ద రాళ్ళనేమి ప్రయోగించుటకై ఉపాయశాలలు కల్పించిన యంత్రములను యెరూషలేములో చేయించి దుర్గములలోను బురుజులలోను ఉంచెను. అతడు స్థిరపడు వరకు అతనికి ఆశ్చర్యకరమైన సహాయము కలిగెను గనుక అతని కీర్తి దూరమునకు వ్యాపించను. ఇప్పుడు అందరూ 16వ వచనం, అయితే ఏంటండి? అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనస్సునందు గర్వించి, ఆశీర్వాదము తర్వాత ప్రమాదం ఉంది, దీవెన తర్వాత ప్రమాదం ఉంది, జాగ్రత్త. తాను నిలుచునున్నానని తలంచుకున్నవాడు పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవలసిన సమయం ఆశీర్వాదం పొందిన సమయమే. పడిపోకుండా జాగ్రత్తగా చూచుకోవలసిన సమయం దీవించబడిన సందర్భమే.
వర్ధిల్లిన సమయమే, సహాయము పొందిన సమయమే, కీర్తి పొందిన సమయమే, సంపద పొందిన సమయమే, హెచ్చించబడిన సమయమే, స్థిరపరచబడిన సమయమే. ప్రమాదము పొంచున్న సమయం, ప్రశంసలు పొందిన సమయమే. మళ్ళా జ్ఞాపకం చేస్తున్నా, లోతు సంపద పొందిన సమయం, ప్రమాదముతో పడిపోయిన సమయం. యెరూషలేం ప్రశంసించబడిన సమయం, ప్రమాదములో పడిపోయిన సమయం. సౌలు హెచ్చించబడిన సమయం, ప్రమాదములో పడిపోయిన సమయం. ఉజ్జియా స్థిరపరచబడిన సమయం, ప్రమాదములో పడిపోయిన సమయం. పేతురు ప్రత్యక్షత పొందిన సమయం, ప్రమాదములో పడిపోయిన సమయం. జాగ్రత్తగా చూచుకొనవలెను. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం.